ఏపీలో 3 పేర్లు గట్టిగా వినిపిస్తాయి పొలిటికల్ గా. జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఇది కాదనుకొని నేనే కొత్తగా పార్టీని పెడతాను, ఛాన్స్ ని పెట్టుకొని ప్రచారం చేసుకుంటానని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అయితే రావడం జరిగింది. అదే విధంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరి కొత్త పార్టీ అనేది ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది అంటారు ఆయనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 పార్టీలలో 2 పార్టీలని ప్రధానంగా పట్టించుకుంటున్నారు. 3వ పార్టీలో అంత మాత్రమే ప్రజలు పక్కన చేశారు. అటువంటి టైంలో 4వ పార్టీ అని చెప్పి చూస్తే అక్కడ ఉన్న బీజేపీనే తట్టుకోలేకపోతుంది. ఏం చేద్దామని చెప్పేసి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లీడర్ ఎవరైతే జగన్ గారు ఉన్నారో ఆయన వాళ్ళ తండ్రిగా చనిపోయారని చెప్పేసి ఆ పేరు మీద గెలిచారు. తరువాత ఎలక్షన్స్ లో కనీసం ఆ సీట్లను సగం కూడా నిలబెట్టుకోలేకపోయారు. అంటే అక్కడ ఆయన వైఫల్యం అనేది క్లియర్ తెలిసిపోతున్నారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళు పార్టీ పెట్టేసి మళ్ళీ గెలుస్తాము లేకపోతే ఇంకేదైనా చేస్తామని చెప్పి ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా చేస్తుంది ఏంటంటే జస్ట్ ఒక ఫ్రీఫీస్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత అధికారం కోసం అని చెప్పి ఆలోచిస్తారు. ఒకసారి పొరపాటున అధికారం కోసం ఒక సీట్లో 4 సీట్లు 10 సీట్లు గెలుచుకుంటారు. తర్వాత అధికారం అనేది అభివృద్ధి నుంచి చేసి చూపించారు కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ముందుకు ఆయన ఏమైనా అభివృద్ధి చేశారని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎక్కడ ప్రజలు చెప్పలేదు. ఏదన్నా అని చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నాడు, కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్పడమే తప్ప మేము పలానా చేశాము, మేము మంచిగా అలా చేసుకుని వచ్చాము, నెక్స్ట్ కూడా అది చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఆ నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఏదున్నా సరే నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ డబ్బు గుమ్మరిద్దాము, ప్రజలను డబ్బు ద్వారా కొందాము, అప్పుడు ఏదో ఒక సీట్లు గెలుచుకుంటాం, కొన్ని అయినా సీట్లు గెలుచుకుంటాం, లేదంటే పొరపాటున అధికారంలో రావచ్చు అనే ఆలోచనలో ఉన్నారు తప్ప మేము అధికారంలోకి రాగలుగుతాము, మేము అధికారంలో ప్రజలను ఉద్ధరించగలుగుతాం అని చెప్పేసి వాళ్ళకి ఎక్కడా నమ్మకం లేదు. సేమ్ అదే పని ఆయన కింద 10 ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డి ఇంకెవరైనా ఆలోచించుకున్నా కూడా వాళ్ళ ఆలోచన పద్ధతి కూడా ఆ రకంగానే ఉంది. నేను చెప్పదలుచుకుంది ఒకటి, ప్రజలు అనేది సోషల్ మీడియా అనేది వాచ్ చేయడం చాలా విరివిగా పెరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు మాయమాటలు చెప్తున్నారు అని చెప్పేసి క్లియర్ అర్థమైపోయింది. ఇక్కడ మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ప్రజల్లో ఎవరైతే తాగుబోతున్నారో, ఎవరైతే చదువుకునే వారు ఉన్నారో వాళ్ళ గురించి కాస్త ప్రజానాయకులు, ఇప్పుడున్న ప్రజానాయకులు అనే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు కనుక కట్టడి చేయగలిగితే అభివృద్ధి ఎవరైతే చేస్తారో నెక్స్ట్ టైం కూడా వాళ్ళే గెలుస్తారు. లేదు అంటే డబ్బు కమ్ముడిపోయే వాళ్ళ వల్ల మళ్ళీ రాజ్యం అనేది వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అధికారం అనేది వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం వల్ల 5 ఏళ్ళు వెనుకబడిపోయింది, రాజధాని అనేది లేకుండా పోయింది. 3 రాజధానులు చెప్పి గలమెత్తుకున్నాడు. 3 రాజధానుల్లో కనీసం ఒక్క రాజధాని కూడా కనీసం పునాదులు కూడా లేవు అక్కడ. కొన్ని దాని తర్వాత మెడికల్ కాలేజ్ అని చెప్పి పెట్టిండు, మెడికల్ కాలేజ్ అన్న పునాది సరిగా ఉన్నాయంటే ఇక్కడ లేవు, అవి కూడా లేవు. అంటే అభివృద్ధి అనేది గాలి వదిలేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిది దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచింది. అటువంటి నాయకుడిని కానీ వాళ్ళ తరపు నుంచి వచ్చిన నాయకులు కానీ ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ వెనుక వేయడం అనేది గ్యారంటీ.